రామాయణ యుద్ధంలో రావణుడు ఓడిపోతున్న సమయం. చివరి అస్త్రంగా తన తమ్ముడు కుంభకర్ణుణ్ణి నిద్రలేపాడు. కానీ మిత్రులారా, మనం సినిమాల్లో చూసినట్లు కుంభకర్ణుడు కేవలం లావుగా ఉండే రాక్షసుడు మాత్రమే కాదు. వాల్మీకి రామాయణం ప్రకారం అతనొక చలించే పర్వతం. ఆయన ఎత్తు ఎంతో తెలుసా? అక్షరాల 600 ధనుస్సులు. అంటే ఇప్పటి లెక్కల ప్రకారం సుమారుగా 3000 నుండి 4000 అడుగుల ఎత్తు. అతను యుద్ధరంగంలోకి దిగగానే కేవలం అతని అడుగుల శబ్దానికే భూమి కంపించింది. వానరసేన దిక్కులు చూస్తూ పారిపోవడం మొదలుపెట్టింది. కానీ ఒక్క వీరుడు మాత్రం ఆ పర్వతంలాంటి కుంభకర్ణుడికి ఎదురుగా నిలబడ్డాడు. అతనే మన హనుమంతుడు. సాధారణ రూపంలో ఉన్న హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. కుంభకర్ణుడి భారీ ఆకారం ముందు హనుమంతుడు చిన్నగా కనిపించాడు. కానీ మరుక్షణం అక్కడ అద్భుతం జరిగింది. కుంభకర్ణుడి అహంకారాన్ని అణచడానికి వాయుపుత్రుడు తన అష్టసిద్ధులలో ఒకటైన మహిమను ప్రయోగించాడు. క్షణాల్లో హనుమంతుడి శరీరం ఆకాశాన్ని తాకేలా పెరిగిపోయింది. మేఘాలను చీల్చుకుంటూ కుంభకర్ణుడికి సమానమైన విరాట్ రూపాన్ని దాల్చాడు ఆంజనేయుడు. ఇప్పుడక్కడ 2 పర్వతాలు యుద్ధానికి సిద్ధమైనట్లుంది. ఆ భారీ రూపంతో హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ తన ఉక్కులాంటి పిడికిలిని బిగించాడు. వేగంగా, బలంగా కుంభకర్ణుడి విశాలమైన ఛాతీపై ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ తాకిడికి ఆకాశంలో మెరుపులు మెరిసినట్లయింది. ఆ దెబ్బ సామాన్యమైనది కాదు. ఇంద్రుడి వజ్రాయుధాన్ని తట్టుకున్న కుంభకర్ణుడు హనుమంతుడి దెబ్బకు గిర్రున తిరిగిపోయాడు. అతని నోటి నుండి రక్తం కారింది. కొండంత రాక్షసుడు హనుమంతుడి పరాక్రమానికి తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. ఇది మన బజరంగబలి శక్తి. జై హనుమాన్.